బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల మదర్కి అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. ప్రెగ్నెన్సీలో బేబీ సైజ్ పెరిగే కొద్దీ గర్భసంచి సైజ్ కూడా పెరుగుతూ వస్తుంది. అది బ్రెస్ట్ ఫీడింగ్ చేసేటప్పుడు హార్మోనల్ చేంజెస్ వల్ల యూట్రస్ ఇన్వల్యూషన్ అంటాం. అంటే గర్భసంచి సైజ్ తగ్గి నార్మల్ సైజ్కి రావడానికి కూడా చాలా సహాయం చేస్తుంది. లాక్టేషనల్ ఎమనూరియా అంటాం. తల్లి పాలు ఇచ్చేటప్పుడు నెలసరి రాకుండా ఆపుతుంది. సో 6 నెలల నుంచి సంవత్సరం వచ్చేంత వరకు నెలసరి రాకపోవడం వల్ల తల్లిలో రక్తం లాస్ అవ్వకుండా, రక్తహీనత లేకుండా తల్లికి కాపాడుతుంది. బ్రెస్ట్ ఫీడింగ్ చేసే మదర్స్లో ప్రొలాక్టిన్ హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల బ్రెస్ట్ అండర్ ప్రొటెక్టివ్ మెకానిజంలో ఉంటుంది. ఈస్ట్రోజన్ ఎఫెక్ట్ తగ్గడం వల్ల వీళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ప్రొటెక్టివ్గా ఉంటుంది. బ్రెస్ట్ ఫీడింగ్ చేసే మదర్స్ కూడా ప్రెగ్నెన్సీలో వెయిట్ బాగా గెయిన్ అయిన వాళ్ళు కూడా బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నప్పుడు, యాక్టివ్ బ్రెస్ట్ ఫీడ్ చేసేటప్పుడు వెయిట్ లాస్ అవ్వడానికి కూడా బ్రెస్ట్ ఫీడింగ్ సహాయం చేస్తుంది. అదే కాక బ్రెస్ట్ ఫీడింగ్ చేసిన బేబీస్ చాలా బాండింగ్గా ఉంటారు. ఆ బాండింగ్ వల్ల సొసైటీకి కూడా చాలా మంచిదే. బ్రెస్ట్ ఫీడింగ్ చేయడం వల్ల ఫాదర్కి కూడా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ప్రతిసారి డబ్బా కొనాలంటే చాలా ఖర్చు ఎక్కువ. అట్ ద సేమ్ టైం ఎక్స్పెన్సెస్ కూడా తగ్గుతుంది, ఫ్యామిలీ బర్డెన్ కూడా తగ్గుతుంది.